ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాని పరిచయను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా రాయబడినది: అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానపు మాటను ఆనాడు దేవుడు ఇశ్రాయేలు వారికి ఇస్తున్నట్లు మనం చూడగలం. అక్కడ సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోను వారు ఇశ్రాయేలు వారిని చాలా శ్రమలు పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే బబులోను వారి వలన వీరికి చాలా నష్టం కలిగింది, కష్టం అనేది ఎదుర్కొన్నారు, ఆవేదనలో ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటూ ఉన్నారంటే ఇశ్రాయేలీయుల ప్రాణాలు బబులోను వారి ద్వారా అలసిపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఏమంటూ ఉన్నారంటే అలసిపోయిన మీ ప్రాణాలను నేనేం చేస్తాను, తృప్తిపరచుదునని దేవుడు వారికి వాగ్దానం ఇస్తూ వారితో మాట్లాడుతూ ధైర్యపరుస్తున్నట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచు దేవుడు. అలసి ఉన్న వారిని దేవుడు తృప్తిపరిచే దేవుడిగా దేవుని వాక్యంలో మనకు కనబడుతున్నారండి. నిజమే, దేవుని వాక్యంలో మనం చూసుకుంటే ఏలియా మనకు కనబడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా గురించి మనం ఆలోచిస్తే ఒకానొక సందర్భంలో ఆహాబు ఎలిజబెత్ ఏలియాకు ఒక వార్నింగ్ ఇస్తారు. ఏమనంటే, రేపటి దినాన్న నీ ప్రాణాన్ని మేము తీయబోతున్నాం, రేపటి దినాన్ని నిన్ను చంపేస్తామని ఒక వార్నింగ్ అనేది ఏలియాకి ఇస్తారు. ఆ సమయంలో ఏలియా ఏం చేస్తారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడి నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా తన ప్రాణాన్ని తను కాపాడుకోవడానికి అక్కడి నుండి పారిపోతూ తన దాసిని బెహర్షెబలో ఉంచి ఒక దిన ప్రయాణం చేసి అరణ్యంలో ఒక బదరీ వృక్షం కింద కూర్చొని ఏలియా మొరపెడుతున్నాడు. ఏలియా ప్రార్థిస్తున్నాడు, దేవునితో అంటూ ఉన్నాడు, ఇంత మటుకు చాలు దేవా, నా ప్రాణం అలసిపోయినది, నా ప్రాణం తీసుకున్నామని చెప్పి ఏలియా అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, ఆ సందర్భంలో మనం చూసుకుంటే ఏలియా అలసిపోయారు. తనకు ఎదురవుతున్న వాటినన్నిటిని చూచి ఏలియా ఇంక నా వల్ల కాదు, నా ప్రాణం తీసుకోదేమని చెప్పి దేవునికి మొరపెడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనంలో ఒక విషయం మనకు కనబడుతుందండి. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. అలసిపోయి సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయన అని దేవుని వాక్యంలో క్లియర్గా మనకు కనబడుతుంది. ఆ సందర్భంలో ఏలియా గురించి మనం ఆలోచిస్తే ఏలియా అలసిపోయారు. ఇంకా ఏలియా అంటూ ఉన్నారు, ఎంత మటుకు చాలు దేవా, నా ప్రాణాన్ని తీసుకొని ఏలియా ప్రార్థిస్తూ ఉన్నారు, ఏలియా మొరపెడుతూ ఉన్నారు. అయితే ఆ సందర్భంలో అలసి ఉన్న ఏలియాని దేవుడు బలపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలసి ఉన్న ఏలియా ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తృప్తిపరచు దేవుడు ఆయన, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచు దేవుడు. ఆ సందర్భంలో ఏలియా గురించి మనం చూసుకుంటే ఆ బదరీ వృక్షం కింద ఉన్నప్పుడు దేవదూత వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏలియాకు భోజనం తిన్న తర్వాత ఏలియా కొంతసేపు పండుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తరువాత కూడా మనం చూసుకుంటే మరలా దేవదూత ప్రత్యక్షమై ఏలియాతో ఏమంటూ ఉంటారంటే, ఇంకా నువ్వు చాలా ప్రయాణం చేయాలి కాబట్టి ఆహారం తీసుకున్నప్పుడు ఆహారం తిన్న తర్వాత 40 దినాలు ప్రయాణం చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 40 దినాల ప్రయాణం చేస్తారంటే అలసి ఉన్న ఏలియాని దేవుడు ఏం చేశారండి, తృప్తిపరిచారు, బలపరిచారు. నిజమే, దేవుడు తృప్తిపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. ఆయన కోరే ఆత్మీయత కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఏలియాని దేవుడు, అలసి ఉన్న ఏలియాని దేవుడు ఏం చేశారండి, బలపరిచారు, తృప్తిపరిచారు. ఆహారం ద్వారా తృప్తిపరిచి మరలా తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి కావాల్సిన బలాన్ని సమకూర్చి దేవుడు బలం ఇచ్చి తృప్తిపరిచి ఏలియాను ముందుకు నడిపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, ఈ దినాన్ని దేవుడు మనతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తానని. దేవుని వాక్యంలో మనకు కనబడుతుంటుంది కదండి, అందరికీ తెలిసిన విషయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసుకుంటే, ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నారు. అంటే అలసి ఉన్న వారిని ఆయన దగ్గరికి వస్తే కనుక ఆయన విశ్రాంతిని కలుగు చేసి వారిని తృప్తిపరుస్తానని, సంతృప్తిపరుస్తానని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోరే ఆత్మీయత మనం కలిగి ఉండాలి. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తారంటే మనల్ని తృప్తిపరచు దేవుడు, బలపరచు దేవుడు. నిజమే, ఏలియాను ఆనాడు దేవుడు తృప్తిపరిచారు, బలపరిచారు, ముందుకు నడిపించారు. ఆ విధంగానే ఇంకా దేవుని వాక్యంలో మనం చూసుకుంటే అన్న మనకు కనబడుతూ ఉంటారండి. అన్న గురించి మనం ఆలోచిస్తే కనుక అన్నకు పిల్లలు లేరు, గొడ్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అన్న జీవితంలో సందర్భంలో ఒక పరిస్థితి ఎదురై ఉండొచ్చు. ఏమిటా పరిస్థితి అంటే, అన్నతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసుకుంటే అందరికీ పిల్లలు కలిగారు, అందరూ సంతోషంగా ఉన్నారు. అన్న పరిస్థితి చూస్తే కనుక గొడ్రాలు, పిల్లలు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అయితే అక్కడ మనం చూసుకుంటే పినిన్నా ద్వారా కూడా అన్న ఎంతగానో శోధించబడుతుంది. ఆ సమయంలో అన్న ప్రాణము అలసి ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా ఆ సమయంలో అన్న ఏం చేశారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళారు. నిజమే, దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక దేవుని వాక్యంలో ఒక విషయం మనకు కనబడుతుంటుందండి. ఏ విషయం అంటే కీర్తనలు 36వ కీర్తన 8వ చరణం మనం చదువుకుంటే కనుక, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారని అక్కడ మనం చూడగలం. దేవుని మందిరానికి వస్తే కనుక సంతృప్తి అంటే తృప్తి అనేది లభిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అన్న ఆ సమయంలో దేవుని మందిరానికి వెళ్ళారు. అన్న యొక్క పరిస్థితి గొడ్రాలుగా ఉన్నారన్న. ఆ సమయంలో అలిసి ఉండొచ్చు, కానీ అలిసి ఉన్న అన్న యొక్క ఆశని దేవుడు ఏం చేశారండి, తృప్తిపరిచారు. అన్నకు కావాల్సిన కుమారుని దేవుడు దయచేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మందిరానికి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఆయన తృప్తిపరిచే దేవుడు. దేవుని వాక్యంలో కనబడుతుంది కదండి, నా మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. తృప్తిపరచు దేవుడు ఆయన. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచు దేవుడు. ఆనాడు అన్న ప్రాణము అలసి ఉండొచ్చు. తన జీవితంలో తనకు ఎదురవుతున్న పరిస్థితులు బట్టి, తన జీవితంలో తనకు ఎదురవుతున్న శోధనలు బట్టి, తన పిన్నిన్న దగ్గర నుండి తనకు ఎదురవుతున్న ఆ అవమానం దగ్గర నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అవమానాన్ని బట్టి అన్న అలసి ఉండొచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూసుకుంటే కనుక ఆయన తృప్తిపరిచే దేవుడు కాబట్టి అన్న దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి ప్రార్థించినప్పుడు అన్నాకు కుమారుని దయచేసి దేవుడు అన్నాన్ని తృప్తిపరిచారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచే దేవుడు, అలసి ఉన్న వారిని తృప్తిపరిచే దేవుడు, వారిని మరలా బలపరిచే దేవుడు ఆయనే ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా కొన్ని అవసరతలు మనకుంటూ ఉంటాయి. వాటిని పొందుకోవాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటాం. ఎదుటి వాళ్ళందరూ అవన్నీ సంపాదించుకుంటూ ఉంటారు, కానీ మన జీవితాల్లో అవి మనం త్వరగా పొందుకోలేం. ఆ సమయంలో చాలామంది పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, వారు అలసిపోతూ ఉంటారు, విసిగిపోతూ ఉంటారు. అందరూ పొందుకుంటారు, నాకేం రావట్లేదు. నిజమే, ఆనాడు కూడా అన్నకి ఇటువంటి పరిస్థితి ఎదురై ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చేశారండి, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరిచే దేవుడు. ఆనాడు అలసి ఉన్న అన్న యొక్క ఆశను దేవుడు ఏం చేశారండి, తృప్తిపరిచారు. ఎప్పుడైతే దేవుని మందిరానికి అన్న రాగలిగిందో, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించగలిగిందో, ఆ సమయంలో దేవుడు ఏం చేశారండి, అన్న యొక్క ఆశను తృప్తిపరిచి అన్న జీవితంలో కుమారుని దేవుడు దయచేశారండి, సంతానాన్ని దేవుడు దయచేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనం దేవుని దగ్గరికి రాగలిగితే, దేవుని మందిరానికి రాగలిగితే, అలసి ఉన్న మన ఆశను కూడా దేవుడు ఏం చేస్తారండి, తృప్తిపరిచే దేవుడు ఆయనే ఉన్నారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని వాక్యంలో మనం చూసుకుంటూ ఉంటే కనుక ఆయన తృప్తిపరచు దేవుడు, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచు దేవుడు. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసుకుంటే మత్తయి సువార్తలో ఒక సందర్భం మనకు కనబడుతుందండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32 నుండి 37 వరకు మనం చూసుకుంటే, యేసుప్రభువు వారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు 3 దినాలు యేసుప్రభువు వారి దగ్గర ఎంతోమంది జనసమూహం ఉన్నారంట. అయితే వారు తిరిగి వెళ్తున్నప్పుడు యేసుప్రభువు వారి గురించి ఆలోచించారు. ఏమనంటే, 3 దినములు ఇక్కడ ఉన్నారు, 3 దినములు వారు ఆహారం ఏం తీసుకోలేదు. ప్రయాణమే వెళ్తున్నప్పుడు వారి పరిస్థితులు ఏ విధంగా అవుతాయో మనం చెప్పుకోలేం. కాబట్టి వారికి ఇవ్వడానికి ఏమైనా ఆహారం ఉందా, వారు అలసి ఉన్నారు కాబట్టి వారిని తృప్తిపరచాలని నేను అనుకుంటున్నాను, వారికి ఇవ్వడానికి ఏమైనా ఆహారం ఉందా అని చెప్పి యేసుప్రభువు తన శిష్యులను అడిగినప్పుడు, తన శిష్యులు ఏమంటారంటే, మన దగ్గర కేవలం 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి అన్నప్పుడు యేసుప్రభువు వాటిని తన దగ్గర తీసుకుని రమ్మంటారండి. ఎప్పుడైతే శిష్యులు యేసుప్రభువు దగ్గర వాటిని తీసుకుని వస్తారో, వాటిని ఆశీర్వదించి శిష్యులను అందరికీ పంచిపెట్టమన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆహారాన్ని పంచిపెట్టి వారు తినే ద్వారా తృప్తిపరచబడేలా దేవుని చేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, అక్కడ మనం చూసుకుంటే కనుక స్త్రీలను పిల్లలు కాకుండా మనం చూసుకుంటే 4,000 మంది పురుషులు ఉన్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే దేవుడు అక్కడ ఉన్న జనసమూహం అంతటిని ఏం చేశారండి, తృప్తిపరిచారు. 3 దినములు దేవుని వాక్యం ద్వారా వారిని తృప్తిపరిచారు. మళ్ళీ వారు తిరిగి వెళ్తున్నప్పుడు వారి ప్రయాణంలో వారికి ఎటువంటి పరిస్థితులు ఎదురవకుండా వారిని మళ్ళీ ఆహారం ద్వారా కూడా వారిని తృప్తిపరిచారండి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచు దేవుడు, బలపరచు దేవుడు. ఏలియాని ఎలాగైతే తృప్తిపరిచారో, బలపరిచారో, అన్నాన్ని ఎలాగైతే సంతానం ద్వారా దేవుడు తృప్తిపరిచారో, సంతానం ద్వారా అన్నాన్ని ఎలాగైతే బలపరిచారో, ఆనాడు జన సమూహాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా వారికి వాక్యం ద్వారా తృప్తిపరిచారు. అంతేకాకుండా ఆహారం ద్వారా దేవుడు ఎలాగైతే తృప్తిపరిచారో, ఈనాడు ఈ వాగ్దానాన్ని వింటున్న మీ జీవితాల్లో కూడా మీకు కావాల్సిన ప్రతిదాన్ని దయచేసి మీ పరిస్థితులను సరైన రీతిలో ముందుకు నడిపించి మీ జీవితాల్లో కూడా తృప్తిని కలిగజేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము ఆయన కోరే ఆత్మీయత కలిగి ఉండగలిగితే అలసి ఉన్న మన ఆశను ఏం చేయగలరని ఆయన తృప్తిపరిచే దేవుడు. మనకు కావాల్సిన ప్రతి దాన్ని దయచేసి మనల్ని ఆశీర్వాదపు జీవితంతో ముందుకు నడిపించే దేవుడు. మన జీవితాల్లో ఏవైతే అవసరమే ఉన్నాయో, నిజమే చాలామంది అనుకుంటారు నాకు ఇది కావాలి అది కావాలని అనుకుంటూ ఉంటారు, కానీ మన జీవితాలు ఏది అవసరమో ఆయనకు తెలుసు. కాబట్టి మనకు అవసరమైన ప్రతిదాన్ని మన జీవితాల్లో సమకూర్చి మనల్ని తృప్తిపరిచే దేవుడు ఆయనే ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాగ్దానాన్ని విశ్వసిద్దాం, ఆయన కోరే ఆత్మీయతని కలిగి ఉందాం. తద్వారా
తృప్తి ఆయన ద్వారా మన జీవితాల్లో పొందుకొని కావాల్సిన ప్రతి దాన్ని సమృద్ధిగా మన జీవితంలో అనుభవిద్దాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మనం ఇంట్లో దీవించిన గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల వంచుకొని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినవేసా. ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు మీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినవేసా. మరి తృప్తిపరిచు దేవుడు నీవు గనుక నీవు కోరే ఆత్మీయత కలిగి ఉండి జీవించడం ద్వారా మా జీవితంలో కావాల్సిన ప్రతి దాన్ని మాకు సమకూర్చి మమ్మల్ని తృప్తిపరుస్తానని ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు నీవు కోరే ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాల్లో కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో వారు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. వారి జీవితాల్లో వారికి కావాల్సిన ప్రతి దాన్ని నీ ద్వారా వారు పొందుకునేలా, నీ ద్వారా వారి జీవితాల ఆశీర్వాదాన్ని అనుభవించగలిగేలా మీరు కార్యం జరిగించండి. నీవు కోరే ఆత్మీయతని వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు కలిగి వాగ్దాన ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా వారి జీవితాన్ని పొందుకునేలా కార్యం జరిగించమని, ఇది నాని మేము చేస్తున్న ప్రయాణాల్లో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన జయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.